అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నాకీ అదృష్టం చాలు. రచయిత ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, అబ్బబ్బా శైలా, శ్రీధర్ ఒక్కంగలో వచ్చి బలవంతంగా తన వైపుకి లాక్కుంటూ అన్నాడు. అక్కర్లేదు, వదలండి. నాకు తెలుసు, నన్ను మీరు ముట్టుకోనక్కర్లేదు. నిజంగా చెప్తున్నాను. తనని దగ్గరగా తీసుకుంటున్న భర్తని విసురుగా తోసేస్తూ అంది. శ్రీధర్కి ఏం చెయ్యాలో తోచలేదు. వద్దంటే బాధపడుతుందేమోనని, సరే అంటే స్వార్థం అనుకుంటుంది. ఎలా? ఇంతవరకు శైలజకి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్వర్గంగా మార్చగలగటమే చాతనవును అనుకుంటున్నాడు. అదేం లేదు. కావాలనుకుంటే నరకం కూడా సృష్టించి ఎదుట వాళ్ళని, పిచ్చి వాళ్ళని చేయగలరు. విసిగిపోయిన మనసుతో అక్కడి నుంచి దూరంగా వచ్చేశాడు. పిల్లల్ని వదిలి రావడం వల్ల ఎక్కువ రోజులు ఉండటానికి వీలు లేదంటూ శారద 4వ రోజునే తిరిగి వెళ్ళిపోవటానికి బయలుదేరింది. శైలజ మునుపటిలా శారదతో మాట్లాడకపోవటం చూసిన శ్రీధర్ నిట్టూర్పు విడిచి సరే అన్నాడు. శారద ప్రయాణం అయ్యింది. రాత్రి బండికి వెళ్ళిపోతోంది. శైలజ తన గదిలో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. వెళ్ళబోయే ముందు శారద, శ్రీధర్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చదువుతున్న పుస్తకంలో వచ్చిన వాక్యాలు నోట్బుక్ మీద రాసుకునే అభ్యాసం గల శైలజ లేచి లైబ్రరీ రూంలోకి పోబోతూ శ్రీధర్ గదిలో నుంచి వినవస్తున్న శారద కంఠం విని ఆగిపోయింది. ఎవరు? శారదే. అవును, ఎంతైనా అది అంటువ్యాధి అన్నయ్యా. నువ్వు కూడా కొంచెం నీ ఆరోగ్యం సంగతి చూసుకోబోతే ఎలా? ఏం చేయను శారద, ఇప్పటికే శైల ఊరికే బాధపడుతోంది. ఇహ నేను అలా చేశానంటే ముందు జబ్బు మాట అటుంచి నేను పీక్కు తిన్నవాడినవుతాను, బాధ కూడగట్టుకున్న స్వరంతో అంటున్నాడు శ్రీధరు. నోట్బుక్ మాట మర్చిపోయి శైలజ వెనక్కు తిరిగి వచ్చింది. తలుపు గడియపెట్టి గదిలో కూర్చుంది. తనకింతవరకు తెలియని ఒక కొత్త సత్యాన్ని శారద వేలెత్తి చూపించింది. ఎంతవరకు తన బాధ చూసుకుంటోంది కానీ శ్రీధర్ సంగతి ఒక్కసారి కూడా తను ఆలోచించలేదేం? ఒకవేళ శ్రీధర్కి కూడా టీబీ వస్తే అందంగా వంపులు తిరిగి బలిష్టంగా ఉన్న ఆ శరీరం. శైలజ కళ్ళు గట్టిగా మూసుకుంది. తనకి ఈ బాధ నుంచి విముక్తి ఎప్పుడు? అదుగో శ్రీధర్ శంభుని కేక వేస్తున్నాడు. కారుని గ్యారేజ్ నుంచి బయటకు తీయమని అంటున్నాడు. శారద వెళ్ళిపోతోంది. వెళ్ళిపోని, ఛీ, కనీసం సాటి స్త్రీ అని అయినా లేకుండా ఎలాంటి ఆలోచన చేస్తోందో. తన ఆరోగ్యం చూసుకోక శ్రీధర్ చేస్తున్నది ఏముంది? ఛ, జీవితంలో మొదటిసారిగా మనుషుల్ని అసహ్యించుకుంటూ అనుకుంది శైలజ. శైలజ, తలుపు తీయి, నే వెడుతున్నాను. శారద వచ్చి తలుపు తట్టింది. వినిపించి కూడా వినపడనట్లు ఊరుకుంది శైలజ. అవును మరి, తన మొహంలో ఉన్న కసి, ద్వేషం, అసహ్యం వాళ్ళు గుర్తుపట్టవచ్చు. శైల, ఏమిటా పిచ్చితనం? శారద వెడుతుంటే తలుపు తీయి, శ్రీధర్ కోపంగా పిలిచాడు. గది లోపల మంచం మీద పెదవులు గట్టిగా బిగబట్టి కూర్చున్న శైలజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. శ్రీధర్కి తన పేరు ఎత్తితేనే కోపం వస్తోంది. తనేం చేసిందని? టీబీ రావటం తను చేసిన దోషమా? అది భగవంతుడే అన్యాయం చేశాడని తను ఏడుస్తుంటే వీళ్ళు కూడా ఏమిటి? అసలు మగవాళ్ళ స్వభావమే అంతేమో. అందంగా ఆరోగ్యంగా ఉంటే అనుభవిస్తారు. అవి పోతే నలిపిన పువ్వుని గిరాటు కొట్టినట్లు అవతల పారేస్తారు. అందుకే ఇందిర మగవాళ్ళందరినీ చెత్త కుండీలు అంటుంది. అసలు ఈ ఆడవాళ్ళకి బుద్ధి లేదు. లేకపోతే యుగ యుగాల నుంచి తరతరాలుగా తరక్కుండా వాళ్ళలో కనిపిస్తున్న ఆకర్షణ ఏమిటి? దగ, మోసం తప్పితే ఆడది బాధ, అసంతృప్తి తనలో దాచుకొని మగవాడికి తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అవి కాస్త ఇచ్చే వరకు 4 కబుర్లు చెప్పి ఆ పైన మొండి చెయ్యి చూపిస్తాడు. అసలు ఆడది కూడా మగవాడిలాగానే అదో అనుభూతి క్రింద ఎందుకు తీసుకొని వదిలేయదు? అందుకే ప్రపంచంలో ఆడదానికి ఇన్ని బాధలు. తను మటుకు తనేమనుకున్నది? శ్రీధర్ని పెళ్లాడగానే
నా అంతటి అదృష్టవంతురాలు లేదని మురిసిపోలేదు. అందులో తన తప్పేం ఉంది? అమాయకురాలు కాబట్టి అవన్నీ నిజమని నమ్మింది. అదిగో కారు చప్పుడు వినిపిస్తోంది. శైలజ లేచి వచ్చి తలుపు తెరిచి చూసింది. అప్పటికే కారు వెళ్ళిపోయింది. ప్రపంచంలో మనిషికి అసలు రోగం అంటూ ఎందుకు వస్తుంది? ఆ సమయంలో శైలజని ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే ఎవరెవరికి మనమంటే నిజమైన ఆదరణ, అభిమానం ఉందో తెలపటానికి అని ఠకీమని జవాబిచ్చి ఉండేది. ఒక విధంగా తనకి ఈ టీబీ రావటం చాలా మంచిదే అయ్యింది. లేకపోతే వీళ్ళందరి ఈ స్వభావాలు ఎలా తెలుసుకోవటం? శారద వెళ్ళిపోతోంది. క్రిందటిసారి వచ్చినప్పుడు తను కూడా వెళ్ళింది స్టేషన్కు. బాబుని తను ముద్దాడుతుంటే త్వరగా ఓ పిల్ల పుట్టేస్తే సరి, దగ్గరే పెట్టుకోవచ్చు అల్లుణ్ణి నవ్వుతూ అంది శారద. తనకు ఆ రోజు ఎంత సిగ్గేసింది. తను నవ్వుతూ ఓరగా చూసినప్పుడు శ్రీధర్ తన వంక చూడటంలో గల మెరుపులు తనెలా మర్చిపోగలదు? ఆ రోజు తనకెవరైనా నువ్వు ఇలాంటి సంతోషాలకు తగవు అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది. ఈసరికి శారదా శ్రీధర్ స్టేషన్కు చేరుకుంటారు. టైంకి వెళ్ళారు కాబట్టి ట్రైన్ ఈపాటికి ప్లాట్ఫారం మీదకు వచ్చే ఉంటుంది. శారద కంపార్ట్మెంట్లో ఎక్కి మరోసారి నీ ఆరోగ్యం జాగ్రత్త అని శ్రీధర్ని హెచ్చరిస్తుంది కాబోలు. అప్పుడు శ్రీధర్ ఏమంటాడు? ఏముంది అనేటందుకు? అంతా కర్మ అంటాడేమో, లేక దురదృష్టం అంటాడో. ఒకరోజు తన అదృష్టంగా మురిసిపోయిన శ్రీధరు ఈనాడు దురదృష్టం అనుకోవటం ఎవరి కర్మ? అసలు ఇంత వ్యధపడుతూ తనకి తన చుట్టూ ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా బ్రతికి ప్రయోజనం? శైలజ నిట్టూర్పు విడుస్తూ అనుకుంది. అవును, తను ఉండి సమస్యగా రూపొందే కంటే అసలు లేకుండా పోవటం మంచిదేమో. ఏం చచ్చిపోతే ఎప్పటికైనా అది జరిగి తీరాల్సిందేగా. చావు అంటే ఈ చైతన్యం, ఈ స్పర్శ ఏమీ లేకుండా మొద్దుబారిపోవడమా? మనిషికి ఆఖరి అనుభవం అన్నమాట ఇప్పుడు అర్థమవుతోంది. ఇంత తేజోవంతమైన లోకాన్ని, సౌందర్యాన్ని వదులుకొని మనిషి బలవంతాన తన్ని తాను లేకుండా చేసుకోవాలని ఎందుకు తాపత్రయపడతాడో. ఇది వరకు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని తను వింటే వాళ్ళని అసహించుకునేది, బ్రతకడం చేతకాని దద్దమ్మలని తీసి పారేసేది. మరి ఇప్పుడు చచ్చిపోతానని తెలుసు కానీ ఎప్పుడో ఎక్కడో అనుకుంది. కానీ ఇంత త్వరలో తన్ను వెంట పెట్టుకొని ఉందని ఎలా అనుకుంటుంది? అందం, ఆరోగ్యం పోగొట్టుకొని జీవోత్సవంలా బ్రతికే కంటే చచ్చిపోవడం సుఖంగానే తోస్తోంది. మరి తను చచ్చిపోతే శ్రీధర్కి ఏమీ అనిపించదా? తను లేని లోటు అతని జీవితానికి ఏమీ లోపంగానే తోచదా? ఏమిటా పిచ్చితనం తనకి? తను ఇప్పుడు చచ్చిపోతే రేపీ పాటికి అతను పెళ్ళికొడుకై పీటల మీద కూర్చోడు. ఏం తక్కువని అతనికి? అందం, ఆరోగ్యం, చదువు, సంస్కారం, పురుషత్వం మూర్తి భవించిన అదృష్టం. అంతకంటే ఏం కావాలి? శైలజ కళ్ళకి దూరంగా ఎక్కడో శ్రీధర్ ఎవరినో ఆప్యాయంగా దగ్గరకు లాక్కొని జడలో గులాబీ ఉంచుతున్నట్లు, కారులో కూర్చోబెట్టుకొని షికారుకు తీసుకువెళ్తున్నట్లు, ఏదో చీకటి ప్రదేశంలో పచ్చగడ్డి మీద వెల్లకిలా పడుకొని గడ్డి పరకలు తెంపి వాటిని ముక్కలు చేస్తూ ఆకాశంలోకి చూస్తూ ప్రక్కనున్న వ్యక్తికి ఏదో చెప్తున్నట్లు అనిపించింది. ఏం చెప్తాడు? ఆకాశంలో తారట్లాడుతున్న తెల్ల మబ్బులు అతనికి తన్ను గుర్తు చేయవచ్చు. వాటిని చూడటం ఇష్టం లేక ప్రక్కకు తిరిగి కూర్చున్న వ్యక్తితో ఇంకా ఏదైనా మాట్లాడి ఉండవచ్చును. తను అసలప్పుడు నామమాత్రంగానైనా గుర్తుండకపోవచ్చు. అబ్బా, ఏమిటి శరీరం ఇలా ఉడికిపోతోందే? ఈర్ష్య కాదు, ద్వేషం. ఏమిటి? ఏదో జ్వాల ముట్టినట్లు తను దహించుకుపోతున్నట్లు అనిపిస్తోందే. తన గతంలో ఒక స్మృతి తప్ప శ్రీధర్కు ఏమీ కాదన్నమాట. తనతో అతను గడిపిన ఈ 2 సంవత్సరాలు ఏమీ కావు. తనతో అతను చెప్పినవన్నీ వట్టి మాటలేనా? పైపెచ్చు ఆ వ్యక్తితో, శైలజతో నేనేం సుఖపడలేదని కూడా చెప్పవచ్చేమో. అప్పుడు ఆ అమ్మాయికి కూడా టీబీ వస్తే, లేకపోతే అసలు శ్రీధర్కే వస్తే అప్పుడు శారద ఏమంటుందో? అసలు శ్రీధర్ ఆరోగ్యం చెదరదు, అది తనకు దృఢంగా తెలుసు. తను వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అతను సుస్థి పడటం కాదు కదా, కనీసం తలనొప్పి అని కూడా బాధపడలేదు. సాధారణంగా కాస్త ఉన్నవాళ్ళకి
మందులు అన్నీ ఇన్ని అవసరమవుతుంటాయి. ఆరోగ్యం పట్ల అతను చూపించే శ్రద్ధకి తను ఆశ్చర్యపోవడమే కాకుండా ముగ్ధురాలయ్యేది. ప్రపంచంలో దీని తర్వాతనే అన్నీను అనేవాడు. తను ఎప్పుడైనా ఆరోగ్యం గురించి ప్రసంగిస్తే, అవును, ఆ మాటలెంత నిజం, ఇప్పుడు అది లేదు కాబట్టే తనకు ఏమీ లేనట్టుగా ఉంది. శైలజ కళ్ళు తిప్పి చెట్ల వైపు చూసింది. వెన్నెల్లో చెట్లు విరగబడి నవ్వుతున్నాయి. గాలికి కదులుతున్న ఆకులు ఎవరో గిలిగింతలు పెట్టినట్లు మెలికలు తిరుగుతున్నాయి. ఎంత బాగుంది ఈ ప్రపంచం! ఇంత అందమైన ప్రపంచం తనకేమాత్రం చెందదా? వీటన్నిటికీ తను ఎలా దూరంగా ఉండగలదు? భగవాన్, ఏమిటి దారి? తన బాధ అర్థం చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా లేరా? అందరికీ ఇప్పుడే ఏదైనా బాధ రాకూడదు? ఒక్కసారి పెద్ద సుడిగాలి వచ్చి ఈ ప్రశాంతతని మాయం చేసి ఈ ఆనందాన్ని చెరిపివేయకూడదు? లేకపోతే ఓ భయంకరమైన భూకంపం వచ్చి అన్నీ పెలపెలా విరిగి పడిపోకూడదు? లేకపోతే ఎక్కడైనా ఏవైనా ఖరీదు గల మేడలు వరుసగా నిలబడి తగలబడిపోతుంటే ఫైర్ ఇంజన్లు గనగన చప్పుడు చేస్తూ పరిగెత్తకూడదు? ఏదైనా సరే ఒక విపరీత నష్టం జరిగి అంత భయంతో బీభత్సంగా కనిపిస్తున్న ప్రపంచాన్ని చూసి హాహాకారాలు చెయ్యాలి. అలా అయితే తన మనసుకి కాస్త శాంతి కలుగుతుందేమో. ఏమిటి ఈ రక్తం ఇలా ఎందుకు వేడెక్కింది? ఏదో బాధ నరనరాల్లో పట్టి పీకుతోంది. దేన్నో నాశనం చేయాలి. ఏదో తెలియని కసి, ద్వేషం, అసహ్యం శైలజను చుట్టుముట్టాయి. లేకపోతే క్రింద కనిపిస్తున్న ఆ తోటలోని చెట్లని పీకి ధ్వంసం చేస్తే? అవును, మొక్కలంటే శ్రీధర్కి ప్రాణం. అవి బర్సారా ప్లాంట్స్. శ్రీధర్ బోలెడంత డబ్బు ఖర్చు చేసి ఎంతో శ్రమపడి బెంగళూరు నుంచి తెప్పించాడు. భద్రంగా తోటల్లో పెంచుతున్నాడు. వాటిని పాడు చేసేస్తే అప్పుడు శ్రీధర్ మొహం ఎలా ఉంటుంది? ఆపుకోలేని కోపం వచ్చినప్పుడు బిగిసిన శరీరంతో పెదవులు గట్టిగా బిగిస్తాడు. తనకేం భయం లేదు. తనని శ్రీధర్ ఏం చేసినా సరే మళ్ళా అతను వచ్చేస్తాడు. ఈలోపునే వాటిని పాడు చేయాలి. శంభు, రాజు చూడరు. పడుకున్నారులా ఉంది. తను పాడు చేసినట్లు కూడా ఎవరికీ తెలియదు. ఏదో తెలియని ఆవేశంలో గిరుక్కున వెనక్కు తిరిగి సుడిగాలిలా మెట్లు దిగి క్రిందకు రాబోతున్న శైలజ అప్పుడే తిరిగి వచ్చి తల వంచుకొని పరధ్యానంగా మెట్లు ఎక్కుతున్న శ్రీధర్ మీద పడి ఆగబోయి తూలిపోయి క్రింద పడిపోబోయింది. ఏమిటది? నువ్వింకా నిద్రపోలేదు? క్రింద పడబోయిన శైలజని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటూ అడిగాడు శ్రీధరు. శైలజ పిచ్చిగా అతని కళ్ళల్లోకి చూస్తోంది. మొహం నిండా చెమటలు పట్టాయి. మనిషి ఆయాసంతో ఊగిపోతోంది. నేను శైలజ వాక్యం పూర్తి చేయలేకపోయింది. ఏమిటి నువ్వు? శ్రీధర్ భార్య మొహాన్ని దగ్గరగా తీసుకొని కళ్ళల్లోకి వెతుకుతూ పరీక్షగా అన్నాడు. ఎక్కడా చప్పుడు లేకపోతే శైలజ నిద్రపోయిందో లేక మేల్కొని కూర్చొని ఏదైనా చదువుకుంటోందో అనుకున్నాడు తను. ఏమిటిది? శైలజకి మతిపోవటం లేదు కదా? శైలజని అలాగే గట్టిగా పట్టుకొని పైకి తీసుకువచ్చాడు. తన చేతుల్లో నీరసంగా వాలిపోయిన శైలజ ఇంకా అస్పష్టంగా నేను అంటూనే ఉంది. ఏమిటి శైల అది? మంచం మీద కూర్చొని శైలజ తలని తన ఒడిలో పెట్టుకుంటూ అడిగాడు. నేను చచ్చిపోతాను. హఠాత్తుగా ఏడుస్తున్న శైలజ వెక్కిళ్ళ మధ్య అస్పష్టంగా అంది. శైలా? శ్రీధర్కి నోట మాట రాలేదు. ఎలా తనను ఈ గండం దాటించడం? ఏం చేస్తే శైలజకు ఈ బాధ పోతుంది? ఇంత సున్నితమైన మనసు అనుకుని ఉంటే అసలు తను డాక్టర్కి చూపించేవాడు కాదు. చూపించటం ఎంత పెద్ద పొరపాటయ్యింది. ఇప్పుడు తను చేయవలసిందేమిటి? కొంచెం సేపైన తర్వాత చెమటకి ముఖాన అతుక్కుపోయిన ముంగుళ్ళని సవరిస్తూ మృదువుగా శ్రీధర్ ఇలా అన్నాడు. చూడు శైల, నీ జబ్బు తక్కువ, నువ్వు పడే బాధ ఎక్కువ. ఎందుకంత భయం? నీకెన్నిసార్లు చెప్పాను ఆ విషయం నాకు వదిలేయమని. నీకు ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో చెప్పు, అలా చేస్తాను. అసలు ఇది ఒక విధంగా మంచిదే అయ్యింది తెలుసా? మామూలుగానే ఉంటే ఎవరికి ఆపేక్ష ఎంతో తెలిసేది కాదు. ఇది ఒక విధంగా నా వ్యక్తిత్వానికి, నీ పట్ల నాకున్న ప్రేమకి విషమ పరీక్ష. నన్ను పరీక్ష చేయటానికి నీకింతకంటే మంచి సమయం దొరుకుతుందా? అసలు ఈ బాధ అంతా పడవలసింది నేను. ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదలను తెలుసా? నిన్ను భార్యగా చేసుకోవాలని నేను చేసిన ప్రయత్నాలు, పడ్డ శ్రమ
నేను మర్చిపోయాననుకున్నావా? అసలు నువ్వింతగా బాధపడవలసిన అగత్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. రేపటి నుంచి నేను ఆఫీస్కు నెల రోజులు సెలవు రాసి ఇస్తున్నాను. ఉదయం నీకు చెప్దామనుకొని మళ్ళీ మర్చిపోయాను. బొంబాయిలో శేఖరం నీకు తెలుసుగా, అతను దీనికి స్పెషలిస్టు. నిన్ను తీసుకొని వచ్చేయమని రాశాడు. వాడు కాకపోతే ఇంకా అక్కడ చాలామంది ఉంటారు కదా. ఓ 4-5 రోజుల్లో మనం వెళ్దాం. నువ్వన్నీ ఊహించుకొని బాధపడి నన్ను బాధ పెడుతున్నావు. నువ్విలా అయిపోతుంటే నీ మాట అటుంచు. ముందు నేను ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం నా కోసమైనా నువ్వు ధైర్యంగా ఉంటావు కదూ. శైలజ చేతి గాజుల్ని సవరిస్తూ ఆప్యాయంగా అడిగాడు శ్రీధరు. శైలజ మాట్లాడలేదు. చాలాసేపటి వరకు అతని ఒడిలో అలాగే నీరసంగా పడుకొని ఉండిపోయింది. కానీ కొంత ధైర్యం వచ్చింది. తను అంత బెంగపడవలసిన అవసరం లేదేమో అన్న మాట ప్రకారం ఒంట్లో బాగాలేదని విశ్రాంతి తీసుకోవాలని కోరుతూ సెలవు పెట్టేశాడు శ్రీధరు. బొంబాయి ప్రయాణానికి శైలజ మొదట్లో ఒప్పుకోలేదు. ఊరు వాతావరణం మారినంత మాత్రాన ఉన్న రోగం ఎక్కడకు పోతుంది? పైపెచ్చు కొత్త చోటు, మరింత ఇబ్బంది అనిపించవచ్చు. కానీ శైలజ అభిప్రాయంతో తనకు పని లేనట్లు శ్రీధర్ ప్రయాణమయ్యాడు. దిగులుగా విచారంగా శైలజ శ్రీధర్తో బయలుదేరింది. ఎర్రగా పొట్టిగా కొంచెం దృఢంగా ఉండే శేఖరం డాక్టర్ కంటే లాయర్ అయితే చాలా బాగుండేవాడు అనుకుంది శైలజ వాళ్ళు వస్తున్నారని కారు తీసుకుని భార్యతో స్టేషన్కు వచ్చాడు శేఖరం. రైలు దిగారో లేదో, ఏ రోయ్ లావెక్కావే తో మొదలైన కుశల ప్రశ్నల నుంచి బొంబాయిలో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచెస్ వరకు శేఖరం ఆపకుండా మాట్లాడేస్తున్నాడు. అబ్బా, ఇంత వాచాలత్వం గల డాక్టర్ని రోగులు ఎలా భరిస్తున్నారో. పాపం శేఖరం భార్య అతనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. కొంచెం చామన ఛాయ రంగులో కాస్తంత బొట్టుతో కలగల మొహంతో సదా నవ్వుతూ ఉన్నట్లున్న సరోజని చూసేసరికి శైలజకు హాయిగా అనిపించింది. ఆడంబరం లేని ఆప్యాయత చూపించే సరోజ అంటే శైలజకి మరుక్షణంలోనే ఇష్టం ఏర్పడిపోయింది. కొత్త మనుషులు, కొత్త వాతావరణం ఎలా ఉంటుందో అని దిగులు పడుతున్న సరోజ మనస్తత్వము, ఇల్లు, పరిసరాలు చూసి మనసు మార్చుకోవలసి వచ్చింది. చాలా కాలం నుంచి పరిచయం ఉండి అన్నీ తెలిసిన ఆప్తురాలిలా అడుగుతోంది సరోజ. వాళ్ళిద్దరినీ ఇంట్లో దింపేసి శేఖరం, శ్రీధరం వెంటనే బయటకు వెళ్ళిపోయారు. చుట్టూ చైతన్యవంతమైన వాతావరణం, ప్రశాంతత నింపుకున్న అందమైన ఇల్లు ఎంత బాగుంది. గట్టిగా గాలి పీలుస్తూ హుషారుగా అనుకుంది శైలజ. క్షణం సేపు తన జబ్బు మాట మర్చిపోయింది. ఆ రాత్రేం జరగలేదు. మర్నాడు హాస్పిటల్కు తీసుకువెళ్ళి దాదాపు 1.5 గంటన్నర పరీక్ష చేసి, ఇదిగో శ్రీధర్, ఇలా రా. ఎవర్రా నీకు టీబీ అని చెప్పింది? అసలు నువ్వు డాక్టర్కేనా చూపించింది? బిగ్గరగా శ్రీధర్ని పిలుస్తూ అన్నాడు శేఖరం. అంతవరకు దిగులు నింపుకున్న కళ్ళతో శూన్యంలోకి చూస్తూ చలనం లేకుండా బొమ్మలా కూర్చున్న శైలజ చురుగ్గా కళ్ళు తిప్పి శేఖరం వైపు చూసింది. అదే సమయంలో లోపలకు వస్తున్న శ్రీధర్ కూడా అలాగే చూశాడు. అదేమిటి శేఖరం? ఏదో చెప్పబోతున్న శ్రీధర్ని మధ్యలోనే ఆపేసిన శేఖరం విసుక్కుంటున్నట్లు మొహం పెట్టి, నీ మొహం, అనవసరంగా కంగారు పెట్టడం, మనుషుల్ని విసిగించటం చిన్నప్పటి నుంచి నీకు అలవాటేగా. ఎవరికి నువ్వు చూపించింది అన్నాడు. డాక్టర్ సహజానంద. ఆయన్ని నువ్వు ఎరుగున్నావుగా. అలా చెప్పు. నీకు ఆ ముసలాయన తప్పితే ఇంకొకరు దొరకలేదా? టీబీ లేదు, బీటీ లేదు. ఏమో, ఎంతసేపు చూసినా అలసట, నీరసం తప్ప నాకేం కనిపించటం లేదు. కావాలంటే నాకు తెలిసిన ఆయన ఫారెన్ రిటర్నుడు ఉన్నాడు, తీసుకొచ్చి చూపిస్తాను. వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటున్న శేఖరం శైలజ, శ్రీధర్ల వైపు వీపు పెట్టి నిలబడ్డాడు. శ్రీధర్కి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. శైలజ మొహంలో ఒకసారి 1000 కాంతి పుంజాలు వెలిగినట్లయింది. కానీ మరో 10 నిమిషాల్లో క్రమంగా ఆ కాంతి ఆరిపోయింది. ఏమో, శేఖరం పొరపడుతున్నాడేమో. లేని రోగాన్ని ఉందని చెప్పవలసిన అవసరం డాక్టర్ సహజానందంకి ఏమొచ్చింది? ఒకసారి ఆయనకి కూడా చూపిస్తాను, అనుమానం తీరుతుంది. శైలజ మొహంలో క్రమంగా ఆరిపోతున్న కాంతిని చూస్తూ అన్నాడు శేఖరం. శ్రీధర్ మొహమాటానికి వద్దన్నాడు. శైలజ నీ విననట్లు ఊరుకుంది. శేఖరం వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చాడు. అవి ఇవి పెట్టి అరగంట కూడా పరీక్ష చెయ్యకుండానే ఆయన ఏమీ లేదని, చాలా బలహీనంగానే కాక ఏదో ఎప్పుడు అశాంతితో బాధపడుతున్నట్లుందని ఏవో 2 టానిక్కులు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతా కలిసి ఇంటికి వచ్చారు.
బావుంది, చాలా బావుంది. జబ్బు లేకుండానే మందులు తిందన్నమాట మా మరదలు. సరోజ హుషారుగా చప్పట్లు చరుస్తూ నవ్వుతూ అంది. శైలజ చిరునవ్వు నవ్వింది. చాలా రోజుల తర్వాత భార్య మొహంలో మామూలు చిరునవ్వు చూసిన శ్రీధర్ హృదయం తేలికపడింది. మరుక్షణంలో ప్రపంచమంతా అందంగా, తేలికగా, సంతోషంగా నవ్వుతున్నట్లు తోచింది అతనికి. శైలజ మొహంలో ఆ ఒక్క చిరునవ్వు లేకపోయేసరికి తన మనసంతా బరువుగా అనిపించింది. ఎందుకో అనుకున్నాడు. శ్రీధర్ సెలవులు ఇట్లే అయిపోయాయి. అసలు జబ్బు లేకుండా మందులు తినటం వల్ల శరీరం కొంచెంగా దెబ్బతిందని, అది మామూలు స్థితికి రావాలంటే మళ్ళీ మందులు తినాలని శేఖరం రోజు శ్రద్ధగా ఏవో మందులు తినిపించాడు. శేఖరం మీద అమితమైన గురి ఏర్పడ్డ శైలజ అతని మాటని తూచా తప్పకుండా ఆచరిస్తోంది. ఇది వరకు మందు తినిపించాలంటే తను పడే అవస్థ గుర్తుకు వచ్చిన శ్రీధరు చిరునవ్వుతో ఇప్పుడు శ్రద్ధగా గుర్తు పెట్టుకొని మరీ తింటున్న శైలజ వైపు అలా చూస్తూ కూర్చుండిపోయేవాడు. ఏం నమ్మక్కర్లేదు, అసలు ఏ జబ్బు లేకుండా మందులు తినమంటే ఎవరు తింటారేమిటి? ఏదో ఉందని, తను ఏదో అయిపోతోందని బాధపడి అనవసరంగా శ్రీధర్ని పెట్టిన అవస్థలు జ్ఞాపకం వచ్చిన శైలజ సిగ్గుతో మొహం కందిపోగా అది దించేసుకొని కోపగించుకుంటున్నట్లుగా అనేది. చీచి, తనెంత అసహ్యంగా ప్రవర్తించింది. అసలు ఈ సహనం, ఈ ప్రశాంతత అప్పుడేమైపోయాయి? అలవాటుకి విరుద్ధంగా చీటికి మాటికి పోట్లాడటం, శ్రీధర్లో తప్పులు వెతకటం. ఛీ, శ్రీధర్ కాబట్టి సరిపోయింది. ఇంకొకరైతే తను ఎన్ని విధాల మాటలనేది, ఎందుకంత అసహ్యంగా ప్రవర్తించింది తను? పశ్చాత్తాపంతో శైలజ కళ్ళు తడి అయినాయి. శైల, ఇలారా, ఏమిటది? మొహంలో అంతలో మళ్ళీ భావాలు, రంగులు మారిపోతున్న శైలజని చేయి పట్టి దగ్గరకు తీసుకుంటూ, ఏమిటిది? మళ్ళీ ఏమయ్యింది? నేనేమి అనలేదుగా? భార్య కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తూ ఆదుర్దా నిండిన స్వరంతో అన్నాడు. క్షణంసేపు శ్రీధర్ కళ్ళల్లోకి లోతుగా చూసిన శైలజ నెమ్మదిగా కళ్ళు దించేసుకుంటూ, మీరు నన్ను క్షమించాలి అంది. ఓహ్, అదా? ఎందుకండి? ఏం తప్పు చేశారని వంగి శైలజ నుదురు మీద ముద్దు పెట్టుకోబోతున్న శ్రీధరు శైల అన్న సరోజ పిలుపుతో చటుక్కున ఆగిపోయి శైలజ చేయి వదిలేశాడు. వస్తున్న శ్రీధర్ వైపు చూసి నవ్వి శైలజ వెళ్ళిపోయింది. సెలవైపోయింది. శ్రీధర్ తిరిగి ఆఫీసులో జాయిన్ అవ్వవలసిన రోజు దగ్గరికి వచ్చింది. దిగులుగా, బరువుగా, ఏదో పోగొట్టుకున్నట్లు, ప్రపంచం నాకు సంబంధించదు అన్నట్లు వచ్చిన శైల ఆరోగ్యం పొందటమే కాకుండా మనసంతా ఆనందం నింపుకొని తన దర్శనమాత్రంతో పరిసరాలన్నీ సుందరమయంగా చేయగలమనే టీవీతో తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. వెళ్ళిపోతున్న దంపతులకి వీడ్కోలు చెప్పటానికి స్టేషన్కు సరోజ, శేఖర్ వచ్చారు. తమ జీవితాలకి మళ్ళా వెలుగు, ఆనందం ఇచ్చిన ఈ ఇద్దరిని వదిలి వెళ్ళటం శైలజ, శ్రీధర్లకి బాధగానే ఉంది. ఇంకా కొద్దిసేపటిలో ట్రైన్ కదలబోతుందనగా శ్రీధర్ శేఖర్ని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ, ఆజన్మాంతం కృతజ్ఞుడినిరా అన్నాడు. ఏడిశావు, వెళ్ళగానే ఉత్తరం రాయ్. ఏదో ఈ రూపేనా వచ్చావు, కానీ నీ ఎత్తు ధనం పోస్తే మటుకు ఆ ఆఫీసు కాగితాలు వదులుకొని వస్తావా నువ్వు? నేను ఈ విషయంలో శైలజకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రియమిత్రుడు వెళ్ళిపోతున్నాడంటే అతనికి బాధగానే ఉంది. మళ్ళీ తను రోగులు, డిస్పెన్సరీ, మామూలు జీవితం నిట్టూర్పు విడుస్తూ అనుకున్నాడు శేఖరం. సరిగ్గా ట్రైన్ కదలబోతుండగా హఠాత్తుగా హ్యాండ్ బ్యాగ్ తెరిచి సరోజ ఓ ఉత్తరాన్ని శైలజ చేతిలో పెడుతూ, ఇది చదివి నువ్వు పొందిన అనుభవాన్ని వెంటనే వెళ్ళగానే ఉత్తరం రాయి అంది. ఏమిటిది? తెల్లబోతూ అడిగింది శైలజ. చదువుతావుగా? సరోజ అంటుండగానే అప్పటికే కదిలిన ట్రైన్ పరుగు అందుకోబోతోంది. హడావుడిగా దిగేశారు శేఖర్, సరోజ. ట్రైన్ వేగం అందుకొని పరుగు ప్రారంభించింది. ఏమిటది? భార్య ప్రక్కన కూర్చొని ఆసక్తిగా అడిగాడు శ్రీధరు. ఉత్తరం. ఏమిటిది? సరోజ వ్రాతలా ఉందే, చదవనా? శైలజ చదవటం ప్రారంభించింది. శైలజ, మన్నించాలి, అయినా చెప్పక తప్పదు. ముందు ముందు మీరు మళ్ళీ బాధపడతారేమో అనే భయంతో ఇలా చేస్తున్నాం. ఉన్న విషయాన్ని సింపుల్గా, ప్లెయిన్గా చెప్పేస్తాను. మీరు మీ ఊరు వెళ్ళిన తర్వాత డాక్టర్ సహజానందం దగ్గరకు వెళ్ళి ఆయనతో పోట్లాట పెట్టుకుంటారేమోననే భయమే లేకపోతే నేనిప్పుడు ఈ ఉత్తరం రాయవలసిన పనే లేకపోయేది. మిమ్మల్ని ఎలా హెచ్చరించాలో, ఏ విధంగా ఉన్న విషయం చెప్పాలో తెలియక తికమకపడి చివరికి ఈ నిర్ణయానికి వచ్చాం. శైల, కంగారు పడకుండా ఉత్తరం చివరిదాకా చదువు. డాక్టర్ సహజానందం చెప్పింది నిజం.
కానీ నువ్వు తిన్న మందుల వల్లో మరి దేని వల్లో అది చాలా భాగం తగ్గిపోయింది. అందులో మీరు చాలా లేతలో కనుక్కున్నారు. ఇంకా కొద్ది ఛాయలు మాత్రమే ఉన్నాయి. జబ్బు ఉందని చెప్పిన దానికంటే లేదనే నమ్మకం నీలో కలిగిస్తే చాలా త్వరలో ఆ కాస్త కూడా నయం చేయవచ్చుననే నిర్ణయానికి వచ్చిన శేఖరం అలా చెప్పాడు. ఫారిన్ రిటర్నుడుకు ముందే ఉన్నదంతా చెప్పి జబ్బు విషయం అసలు లేదని చెప్పమని చెప్పి తీసుకువచ్చాడు శేఖరం. అంతవరకు చదివిన శైలజ ఆ పైన చదవలేకపోయింది. మనిషి ఆయాసంతో ఊగిపోతోంది. చేతులు వణుకుతున్నాయి. మొహమంతా చెమటలు పట్టాయి. అరే శాంతం చదువు, ఏమిటది? అంతవరకు ఆశ్చర్యంగా వింటున్న శ్రీధరు శైలజ చేతిలో ఉత్తరాన్ని తీసుకుంటూ తను చదవసాగాడు. నీది చాలా సున్నిత స్వభావం. బాధకు తట్టుకోవటం అటుంచి నీ ఊహాలోకంతో అసలు విశ్రాంతి లేకుండా చేసుకుంటావు. శేఖరం నీకు ఏ జబ్బు లేదని చెప్తూనే నీ చేత తినిపించిన ఆ మందులన్నీ ఆ జబ్బువే. అతని ప్రయత్నం ఫలించింది. మొన్న మళ్ళీ పరీక్ష చేసినప్పుడు ఆ ఛాయలు కూడా కనిపించలేదు. వెళ్ళగానే డాక్టర్ సహజానందంతో నువ్వు తగాదా పెట్టుకోవాల్సిన పని లేదు. కావాలంటే నీ అనుమానం తీరటానికి ఓసారి పరీక్ష చేయించుకో, అంతే. ఉన్న విషయం చెప్పకపోతే మళ్ళీ ఎప్పటికైనా ఏదైనా బాధ కలగవచ్చు, నువ్వు అపార్థం చేసుకోవచ్చు అని ఇలా తెలియజేస్తున్నాను. శ్రీధర్కి కూడా ఇది చూపించు. మళ్ళిద్దరినీ అర్థం చేసుకుంటావని మాకు గట్టి నమ్మకం ఉంది. ఉంటాను. ఇట్లు నీ సరోజ. హఠాత్తుగా నీరసపడిపోయిన శైలజ శ్రీధర్ మాటలతో బుజ్జగింపులతో మళ్ళీ తేరుకుంది. ఉత్తరం మళ్ళీ 2-3 సార్లు చదువుకుంది. నిజం, శేఖరం అలా చెయ్యకపోతే తను మాట వినేదా? మందు తినేదా? తనని గురించి తను పడుతున్న బాధని గురించి శ్రీధర్ శేఖరానికి చెప్పి ఉండవచ్చు. ఏదైనా తనకు ఆ జబ్బు నయమైపోయింది, అది కావాల్సింది. శైలజ కళ్ళు క్రమంగా కాంతివంతమైనాయి. తన ఒడిలో మొహం దాచుకున్న భార్య జుట్టుని ఆప్యాయంగా సవరిస్తూ శ్రీధర్ ఇలా అన్నాడు. చూడు శైల, అదొక పీడకల అని మర్చిపో. ఏదైనా అది మనం దాటి వచ్చేశాం. ఇంకా భయం దేనికి? చూడు, నీకు ఏదైనా అనుమానం? లేదు లేదు, నాకు అసలు అనుమానమే లేదు. మీరు నన్ను క్షమించండి. తనకి ఉన్నా పర్వాలేదు. ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువ జబ్బు వచ్చినా తను బాధపడవలసిన పని లేదు. తన గాజుల్ని సున్నితంగా కదిలిస్తున్న అబలమైన చేతులు ఇప్పుడు తన కూడా ఉండి తన కండగా ఉండగా భయం దేనికి? తను దేనికి భయపడాలి? తన ప్రక్కన శ్రీధర్ ఉండగా అసలు తనకు సమస్య దేనికి? అతన్ని నమ్మి నిశ్చింతగా కళ్ళు మూసుకొని జీవిత మార్గాన నడవవచ్చు. దారిలో రాళ్ళు రప్పలు ఉంటే అతనే తప్పిస్తాడు. ఆ నమ్మకం, విశ్వాసం ఎప్పుడో ఏర్పడినాయి. ఎంత హాయిగా ఉంది. శ్రీధర్ చేతిని తీసుకొని తన మొహానికి ఆనించుకుంటూ తృప్తిగా నెట్టూరుస్తూ అనుకుంది శైలజ. శైలజని దగ్గరకు లాక్కున్న శ్రీధర్ కిటికీలోంచి పరుగెత్తే చెట్ల వంక, కొండల వంక చూస్తూ ఉండిపోయాడు. భర్త తనని అలా దగ్గరకు తీసుకోవటంలో ఉద్రేకం కానీ, తొందర కానీ, ఏదో ఆత్మీయత, ప్రశాంతత, ఒక విధమైన హాయిని పొందుతున్నట్లు అనుభవం పొందిన శైల, చాలు చాలు భగవాన్, నాకు ఈ అదృష్టం చాలు. ఇంతకు తప్ప నేనేం కోరను. కానీ నా నుంచి ఇది మటుకు దూరం చెయ్యకు అనుకుంది. అలా ఎన్నో అనుభవాలని, ఎన్నో రకాల మనుషుల్ని మోసుకుపోతున్న రైలు అవేం తనకు తెలియవన్నట్లు మరింత వేగంతో పరుగుతీయటం ప్రారంభించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.